లేకపోతే అక్కడ మెయిన్గా ఐటీ వైపు రావాలి అనుకుంటే బెటర్ ఏంటంటే దే హవ్ టు కమ్ టు హైదరాబాద్. మాలాంటి ఇన్స్టిట్యూట్స్ ఏదో ఒకటి ఐడెంటిఫై చేసుకొని ఒక సబ్జెక్ట్ని వీళ్ళలాగా నేర్చుకొని ఆ తర్వాత ఆ సబ్జెక్టు వాళ్ళ ఇంజనీరింగు ప్లస్ .NET జావానో ఏదో ఒక సబ్జెక్టు ఐటీ సబ్జెక్ట్ నేర్చుకొని వాళ్ళు ఆఫ్ క్యాంపస్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతారు. ఈ ఆఫ్ క్యాంపస్ ఇంటర్వ్యూస్ రిక్రూట్మెంట్లు జరుగుతున్నప్పుడు మళ్ళీ 2 కేటగిరీ కంపెనీస్ ఉంటాయి. ఒకటి ఎంఎన్సి ఆఫ్ క్యాంపస్, ఒకటి చిన్న కంపెనీలు. ఎంఎన్సీలు అంటే టీసీఎస్, ఇన్ఫోసిస్ లాంటి కంపెనీస్ కాలేజీ చేసేది క్యాంపస్ ఇంటర్వ్యూస్. వీళ్ళు కాలేజీలకు వెళ్ళి తెచ్చుకున్న కేటగిరీకి ఒక ప్యాకేజ్ ఇస్తారు. ఇక్కడ వాళ్ళు లోకల్ అనౌన్స్మెంట్ చేసి డ్రైవ్స్ కండక్ట్ చేస్తాయి కంపెనీస్. ఇప్పుడు వీళ్ళు వెళ్ళొచ్చు ఈ ఆఫ్ క్యాంపస్ ఇంటర్వ్యూస్కి, మన పిల్లలు వెళ్తారు. అప్పుడు వాళ్ళకి వచ్చే ప్యాకేజ్ 4 lakhs 3 lakhs అలా ఉంటుంది కంపెనీని బట్టి. అక్కడ 2వ కేటగిరీ కంపెనీస్ ఉంటాయి. ఏది ఎంఎన్సీలు కాకుండా మీడియం సైజ్ కంపెనీస్ ఉంటాయి. 100 employee 200 employee. ఇప్పుడు తను చెప్పిన కంపెనీ నా ఆలోచన ప్రకారం 150 employees ఎంతమంది ఎంతమంది ఉంటారు మీరు పనిచేసేటప్పుడు ఆ కంపెనీలో? 20 members సార్. 20 employee 50 employee 100 employee 200 employee కంపెనీస్, చిన్న మధ్యతరగతి కంపెనీస్ అనొచ్చు. ఈ కంపెనీస్ ఎక్కడ కాలేజీలకు వెళ్ళలేవు. కాలేజీలకు వెళ్ళి తీసుకొచ్చుకోవటం అనేది ఉండదు. వాళ్ళకి దే నీడ్ ట్రైన్డ్ రిసోర్సెస్. సో ఆడియన్స్కి బాగా అర్థం కావాలి. ది నీడ్ ట్రైన్డ్. ఇన్ఫోసిస్ ఒక ఆఫ్ క్యాంపస్ అయినా క్యాంపస్ ఇంటర్వ్యూ చేసిన రిసోర్స్ని తీసుకున్నాక వాళ్ళకి మళ్ళీ ట్రైనింగ్ స్కూల్స్ ఉంటాయి. ఇప్పుడు టీసీఎస్కి ఇన్ఫోసిస్కి సెపరేట్ ట్రైనింగ్ స్కూల్స్ మైసూర్లో అక్కడిక్కడ ఉంటాయి. వీళ్ళు ఒక 500 మంది క్యాంపస్లో నుంచి తెచ్చుకున్న పిల్లల్ని వీళ్ళు మళ్ళీ అక్కడికి వెళ్ళి అక్కడ తీసుకెళ్ళి ఒక 6 నెలలు సబ్జెక్ట్స్ అన్ని నేర్పిస్తారు కాబట్టి ప్రాబ్లం ఉండదు. బట్ ఈ 100 employee 50 employee చిన్న మధ్య తరగతి కంపెనీస్కి సెపరేట్ ట్రైనింగ్స్ ఇచ్చుకునే అవకాశం ఉండదు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ అమీర్పేట కానీ బెంగళూరులో కానీ ఎక్కడ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయో ఇప్పుడు వాళ్ళకి .NET ప్రాజెక్ట్ ఉంటే .NET నేర్పించే ఇన్స్టిట్యూట్కి వచ్చి తీసుకుంటారు. జావా ప్రాజెక్ట్స్ ఉంటే జావా నేర్పిస్తున్న ఇన్స్టిట్యూట్కి వచ్చి తీసుకుంటారు. ఒక్కొక్కసారి వాళ్ళు ఓపెన్గా పెడతారు డ్రైవ్లు. సో ఈ అమీర్పేట కానీ బెంగళూరులో కానీ ఇన్స్టిట్యూట్స్లో నేర్చుకున్న పిల్లలకి జాబులు వచ్చే రూట్ ఇది అన్నట్టు.